తెలంగాణ ఉద్యమం కోసం నాడు గజ్జగట్టి పోరుబాట సాగించిన విమలక్కకు నేడు అన్ని కూడా కుట్రపూరితమైన కేసులే బనాయిస్తున్నారంటారా? వాస్తవం. ఒక కుట్రపూరితమైనటువంటి, ఎందుకంటే వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఎందుకంటే నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆపోజిషన్ వాయిస్. అంత బలమైన నాయకురాల విమలక్క అంటే, అంత శక్తి సామర్థ్యాలు ఉన్న విప్లవ నాయకి అంటారా? ఏమో వాళ్ళే చెప్పాలండి. నేనేమో నాయకురాలని ఎంతో మంది ఉన్నారు. నేను ఒక మామూలు కార్యకర్తని. తెలంగాణలో విప్లవ నాయకులు ఎంతో మంది ఉన్నా కూడా కేవలం విమలక్క గారినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బహుజన బతుకమ్మగా ముందుకొస్తున్నందుకు కావచ్చు, లేకపోతే వనరుల దోపిడీని ప్రశ్నిస్తున్నందుకు కావచ్చు, రైతుల ఆత్మహత్యలు మీ నియోజకవర్గంలోనే అంతరికంటే ఎక్కువ జరిగినాయని ప్రశ్నించడం కావచ్చు, వలసలు లేని తెలంగాణ తెస్తా అన్నారు, మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించడం కావచ్చు, ప్రజల పక్షాన నిలబడేటువంటి గొంతుకగా ఉన్నందుకు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ, ఇవి మీరు ధర్మబద్ధంగా ధర్మయుద్ధం చేసే వాళ్ళైతే పద్ధతి ప్రకారం చేయాలి. హైకోర్టే ప్రశ్నించింది కదా, ఎట్లా తాళం వేస్తావు నువ్వు? నిజంగా నీకేమన్నా ఆధారాలు దొరికితే సబ్మిట్ చేయాలి, అంతవరకే నీకు పరిమితం, నీకు అంతవరకే అధికారం. కానీ తాళం వేసేటువంటి అధికారం నీకు లేదు. ఎట్లేస్తావు నువ్వు తాళం? ఒకవేళ నిజంగానే ఏం దొరికినాయి అక్కడ, నిజంగా దొరికినా కూడా అది ఒకవేళ నిషేధించబడినటువంటి సాహిత్యం అయినా కూడా చదవద్దు, అక్కడ ఉండొద్దు అనేటువంటి రైట్ కూడా నీకు లేదు. అట్లా అనుకుంటే బయట లైబ్రరీలో చాలా ఉంది నిషేధించబడినటువంటి సాహిత్యం. ఆ సాహిత్యం ప్రపంచమంతా చదువుతున్నారు. మరి మా సాహిత్యాన్ని చదివి పోలీసు వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, మా దగ్గరకు వచ్చి నోట్స్ ప్రిపేర్ చేసుకుని పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇదంతా ఆ సాహిత్యం కాదా? అందుకనే ఇవాళ మీరు క్లారిటీ తీసుకున్నారా లేదా? ఇంతకు ఎటువంటి సాహిత్యాలు చదవాలి, ఎటువంటి సాహిత్యాలు మాత్రమే మా దగ్గర ఉండాలన్న క్లారిటీని పోలీసుల నుంచి మీరు తీసుకున్నారా లేదా? మేము అడిగాము, మీకు ఏం కావాలనుకుంటున్నారంటే ఈ సాహిత్యం ఉండొద్దు ఇక్కడ. మరి ఎలాంటి సాహిత్యం ఉండాలి? వాళ్ళకి క్లారిటీ లేదు, మాకు కాదు. పోలీసులకు క్లారిటీ లేదు, అసలు ఏం చెప్పాలన్నా సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అందుకనే మేము అనేది భవిష్యత్ రోజుల్లో కోర్టులైనా తీసుకుంటారా ఎలాంటి సాహిత్యాలు ఉండాలి, ఎలాంటి సాహిత్యాలు ఉండకూడదు, పోలీసులకు సూచనలు ఇవ్వండి. కోర్టు చెప్పింది కదా, ఆల్రెడీ కోర్టు చెప్పింది, ఇది ఉండాలి ఇది ఉండకూడదు అనేటువంటి చెప్పే రైట్ కూడా నీకు లేదని చెప్పింది కదా డైరెక్ట్గా. చెప్పినాక కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేక తెల్లమొహం వేసుకొని వెళ్ళిపోయారు బయటికి. అందుకనే మేము అనేది ఏంటంటే, మా ధర్మాన్ని మేము నిర్వర్తించడం చెప్పేసి ఏసీపీ నరసయ్య గారు సెలవిచ్చారు అక్కడ. మీరు చేస్తున్నదంతా అధర్మం మీరు చేసుకుంటా ధర్మం అనే పలికేటువంటి అది కూడా మీకు లేదు అసలు. వాస్తవంగా ఆ పదాలు ఉచ్చరించే స్థాయి కూడా మీకు లేదని మేము మాట్లాడడం జరిగింది ఆ రోజు. ధర్మం అంటే ఏంటండి? ఉన్నది ఉన్నట్టు చెప్పడం ధర్మం. నిజంగా అక్కడ ఏదైనా ఉంటే నిజంగా చట్టపరంగా నువ్వు ఏమైనా తీసుకోదలుచుకుంటే తీసుకో చర్యలు. కానీ అక్కడ లేని దాన్ని ఉన్నట్లు క్రియేట్ చేసి, ఉన్నది లేనట్లు క్రియేట్ చేసి ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ప్రభుత్వం పోలీసుల చేత చేయిస్తుంది. ఇదంతా ఇది సరైనటువంటి విధానం కాదని మేము తెలియజేస్తా ఉన్నాం. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.